హల్లెలూయా. సర్వయుగములలో సజీవులుగా నేను పాట పాడుకున్నాం. సర్వయుగములలో సజీవుడవు, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం
కారెన్నడు జగతికి జయించిన జయశీలుడా శూరుడు నీ ఎదుట వీరుడు కాదన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములను సజీవుడము సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడతగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహువీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహువీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడతగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నువ్వు కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి మమ్ము నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా సర్వయుగములను సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడతగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా కొనియాడగలనా నీ దివ్య తేజం కొనియాడతగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా హల్లెలూయా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును మురిసి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు నీవు తప్ప మాకిల దిక్కెవ్వరు, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము. ప్రభు నీవు తప్ప మాకిల దిక్కెవ్వరు, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము. ప్రభు నీవు తప్ప నీయందే నిత్య జీవ మాటలు కలవు, నీవేగా కృప సత్య సంపన్నుడవు, నీయందే నిత్య జీవ మాటలు కలవు, నీవేగా కృప సత్య సంపన్నుడవు. నీవుగాక మమ్మిలా ఆదుకొనినదెవ్వరు, నీవుగాక మమ్మిలా ఆదుకొనినదెవ్వరు. పరమ పవిత్రుండగు దేవుని ప్రతిరూపమా, పరమ పవిత్రుండగు దేవుని ప్రతిరూపమా. ప్రభు నీవు తప్ప మాకిల దిక్కెవ్వరు, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము. ప్రభు నీవు తప్ప ఇమ్మానుయేలువై వెలసినవాడా, మా తోడు నీడవై నిలసిన దేవా, ఇమ్మానుయేలువై వెలసినవాడా, మా తోడు నీడవై నిలసిన దేవా. నీవుగాక మమ్మిలా ఆదుకొనినదెవ్వరు, నీవుగాక మమ్మిలా ఆదుకొనినదెవ్వరు. పరమ పవిత్రుండగు దేవుని ప్రతిరూపమా, పరమ పవిత్రుండగు దేవుని ప్రతిరూపమా. ప్రభు నీవు తప్ప మాకిల దిక్కెవ్వరు, నిన్ను విడిచి మేము ఎచటికి పోగలము, నిన్ను విడిచి మేము. ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. ప్రార్థనా సమావేశం యొక్క పరమార్థాన్ని మరియు దేవుని యొక్క వాక్యమును మన మధ్య బాబురావు గారు అందించగలని ప్రార్థించున్నాము. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి దివ్యమైనటువంటి నామమును బట్టి కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. తక్కువ మందిగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆయన చివరిగా ఒకానొక మాట చెప్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, తన యొక్క శిష్యులైనటువంటి ఆ 12 మందికి, ఇంకా అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమందితో ఆయన చెప్పినటువంటి మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. మనకు అది అనగానే మనకు వచ్చేసేయాలి మాట. నమ్మి బాప్తిసం పొందినవాడు, దాని ముందు చదవాలి 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ యొక్క మాట నన్ను కదిలించింది. అట్లాగే నా ముందున్నటువంటి సీనియర్స్ అందరినీ కూడా కదిలించింది. వారి ముందున్నటువంటి సీనియర్స్ని కూడా కదిలించింది. ఏమాటంటే, భూదిగంతమున వరకు కూడా ఆయన యొక్క సువార్తని వ్యాపింప చేయాలి
అన్నటువంటి దేవుని యొక్క సంకల్పమే మనిషిని కదిలిస్తుంది. కాబట్టి విన్నటువంటి ఈ యొక్క మాటలను బట్టి, ఈ చదివినటువంటి ఈ యొక్క వాక్యం బట్టి మన వాక్యజ్ఞానంలోకి వెళ్ళే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన మీరు చెప్పినటువంటి యొక్క మాటలను ప్రభు మేము చిన్నగా కొంచెం సేపు నా తండ్రి మేము మాట్లాడుకుని ఉండగా నీ కృపాత కాపుదల దయచేసి మాకు దేన్ని అవసరమో మీరు దాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మాట ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన చివరి సమయంలో మాకు మాట చెప్తున్నారు. చివరి సమయంలో అంటే ఆయన ఎగిసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఆయన తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు కూడా, అంటే సర్వలోకం అంటే భూమి మీద ఉన్న మారుమూలలో కూడా వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించండి. చూడండి, సువార్తను ప్రకటించండి అంటే సువార్త అంటే ఏమిటి అర్థం చేసుకోగలగాలి. అసలు ముందు సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? ప్రభువారు ఒకానొక సమయంలో యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నారంట. ఏమని ప్రకటించారు ఆయన? దేవుని రాజ్యము సమీపించున్నది కనుక ప్రతి ఒక్కరును మారు మనసు పొందుడి అన్నదే ఆయన యొక్క సువార్తలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. ఇప్పుడు మనుషుల్ని అయినటువంటి ఆయనకు శిష్యులైనటువంటి వారిని కూడా ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించని అన్నాడు. వాళ్ళని ఏం చెప్పమన్నట్టు? వాళ్ళని కూడా అదే చెప్పమన్నాడు. ఏమన్నాడంటే, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది కనుక మనం అందరం కూడా మారు మనసు పొందాలి. ఇప్పుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చాలా మందికి తెలియదు. అసలు ఇప్పటికీ తెలియదు. దేవుని యొక్క రాజ్యం ఇంతమంది బోధకులు భూలింగాంతాల వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా చాలా మందికి తెలియట్లేదు. దేవుని యొక్క రాజ్యం సమీపంలో ఉంది, ఈ భూమి అంతా కూడా పోతుందంటే ఎవడు చూసి వచ్చారులే, ఎవడు నేను చిన్నప్పటి నుంచి అంటున్నా, మా తాత దగ్గర నుంచి ఇదే మాట అంటున్నారంట అనే కానీ ఎవడను కూడా సువార్త వైపుకి, అనగా దేవుని యొక్క రాజ్యం మీద దృష్టి ఎవరికి కూడా ఉండలా. యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి అయినప్పటికీ కూడా, ఎందుకని ప్రభువు నమ్ముకున్నావయ్యా అంటే, నాకేదో ఉద్యోగం ఇస్తాడని, లేదంటే కడుపు నొప్పి తీసేస్తాడని, ఇట్లాంటివన్నీ కూడా అపోహలు వస్తున్నాయి. వీటిని ఏమన్నారంటే దురాచారాలు అన్నారు. ఏమన్నారు? వీటిని ఏమన్నారు? చెప్పాలి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పండి ఖచ్చితంగా. ఏమిటి? దురాచారాలు. ఏమిటి ఆ దురాచారాలు అంటే, దేవుడు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి, ఆయన ఆలోచన ఏమో చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన. మనిషిని ఎట్టి విధమైన నేను మరలా ఎక్కడ తీసుకోవాలని, తన దగ్గర తీసుకోవాలన్నట్టు ఆయన ఆలోచన. ఇది మంచి ఆలోచన. దీన్ని ఏమన్నారంటే దైవాలోచన అన్నారు. ఏమన్నారు? దైవాలోచన. దీన్ని దైవాలోచన అన్నారు. మనిషి కూడా ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈడేమని చేస్తాడంటే, ఇలానే దేవుడి దగ్గరికి తీసుకొద్దామని చెప్పి చెబుతాం. దేవుడి దగ్గరికి తీసుకొస్తామన్నప్పుడు మరి దేవుడికి ఏదో ఒకటి ఇస్తారు కదా, అది మనం తీసుకుందాం అని చెప్పి ఇటువంటి ప్రాసెస్ అంతా కూడా దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే మనుషుల్లో పెట్టారు. అసలు ఈ రోజున పుష్కరాలు అన్నటువంటిది పరిగెడుతున్నారు కదా మనుషులు. అసలు పుష్కరాలు కానీ ఇటువంటి పండుగలు అనేవి కూడా దేనికోసం పెట్టారు తెలుసా అసలు మీకు? ఒకనొక సమయంలో నేను కొంచెం చరిత్ర తెగేసినప్పుడు అందులో రాయబడింది కదా, నాలుగు రకాలుగా డివైడ్ చేశారంట భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా. వీళ్ళందరినీ కూడా ఆర్యులు అన్నారు. ఆర్యులు కానటువంటి వాళ్ళని శూద్రులు అన్నారు. ఆర్యుల్లో ఉన్నటువంటి 3 రకాలు ఎవరు? క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అన్నటువంటి 3 రకాలనేమో వీళ్ళందరేమో ఆర్యులు. మిగిలినందరేమో శూద్రులు, ద్రవిడులు శూద్రులు అన్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక మంచి ఆలోచన, అరే ఎవడైనా సరే రేపొద్దున మనల్ని మించి ఎవడైనా మంచి ఉన్నవాడైపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ అయితే ఈ శూద్రుల్లోనే అవుతాడేమో ఒకవేళ అని చెప్పి ఏం చేశారంటే ఇటువంటి పండగలు, ఇటువంటి పబ్బాలు, ఇటువంటి అన్నీ కూడా పెట్టి భూలోకం మీద చూడండి. పెద్ద పెద్ద వారి ఇళ్లలో మీరు వెళ్ళి చూడండి, పెద్ద ఇవన్నీ పట్టించుకోరు. ఎవడండి పట్టించుకునేది? చిన్నోళ్ళే. అక్కడ చూస్తున్నారా?
ఎక్కువ ఎంతమంది ఎవరు వస్తున్నారు అక్కడికి? మధ్యతరగతి వాళ్ళు వస్తున్నారా, పేదవాళ్ళు వస్తున్నారా, ధనికులు వస్తున్నారా? మీరు వెళ్ళి చూడండి, అంత మధ్యతరగతి వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళే. ఎవడును కూడా హై లెవెల్లో పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి ఎవడు మునగడు అక్కడ. దేనికనంటే అలా తెలియదా? కానీ వాళ్ళు పెట్టినటువంటి ఆచారం దేనికి పెట్టారంటే వీళ్ళ దగ్గర ఉన్న సంపాదించిందంతా కూడా ఇల్లే దోచుకోవాలి. ఎవరు అనుకుంటున్నారు కదా? ఈ యొక్క భారతదేశంలో పెట్టినటువంటి ఈ పండుగలు ఇవన్నీ కూడా దానికోసం పెట్టారంట. దేనికోసం? వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా ఇల్లే దోచుకో. చూడండి, మీరు ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలంటే ఏదైనా అమ్మేవాడు అందరూ కూడా వయసులే. ఇంకా ఈ వయసులు దేనికి పన్ను కడుతున్నారంటే శత్రువులకు పన్ను కడుతున్నారు, అంటే రూల్ చేసేవాళ్ళకి. ఎవడు ఆలోచన ఫాలో అవుతున్నారంటే బ్రాహ్మణుల ఆలోచన ఫాలో అవుతున్నారు. చూడండి, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ లాస్ట్కి ఎవరికి లాస్ అంటే ఎవరికి లాసు? శూద్రుడికే లాసు. కాబట్టి ఇవన్నిటిని ఏమన్నాడంటే దురాచారాలు అన్నారు. ఈ దురాచారాల్లో మనిషి ఉండిపోతున్నాడు. విలియం కేరీ అన్నటువంటి భక్తుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కూడికి మనం ఏర్పాటు చేసుకున్నాం. అసలు విలియం కేరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దమ్మ తిరిగిపోయే విషయాలన్నీ కనిపించింది. ఎటువంటి విషయాలంటే మనిషి చచ్చిపోతే సజీవంగా అతడి యొక్క భార్యని అతడితో వేసి కాల్ చేస్తున్నారు ఈ మనుషులు. దాన్ని ఏమన్నారు? సతీ సహగమనం అన్నారు. అసలు సతీ సహగమనం అనేది ఈ మనుషులు ఎవడు ఇంప్లిమెంట్ చేశాడో కానీ ఫస్ట్లో అసలు వీళ్ళకి ఒక గ్రంథం ఉంది. ఏం గ్రంథం అది? మహాభారతం. ఈ మహాభారతంలో ఒకనొక చోట ఇప్పుడు పాండవుల యొక్క తండ్రి పేరు ఏమిటి? అదేంటది? నేనే సగం ఆన్సర్ చెప్పేశాను. పాండురాజు. నేనే సగం ఆన్సర్ చెప్పేశాను. పాండవుల యొక్క తండ్రి పేరు పాండవులు. అతనికి 2 భార్యలు. అర్థమైందా? 2 భార్యలు. ఒకళ్ళు కుంతి, ఆయన ఇంకో భార్య ఉంది. అతనికి కొంచెం ట్రై చేయండి, కొంచెం ఓపికగా కూర్చోండి, కొంచెం ఏనండి జాగ్రత్తగా. ఇతనికి ఒక శాపం ఉంది. ఏమిటా శాపం అంటే నువ్వు సంసార సుఖం చేసుకున్న రోజున నువ్వు సస్తావని చెప్పాడు ఒక ముని. పెట్టినప్పుడు ఆ శాపం పెట్టినప్పుడు ఇతను ఏం చేశాడంటే తప్పు చేశాడు. ఎవరితో చేశాడంటే చిన్న భార్యతో చేశాడు. చిన్న భార్యతో చేసినప్పుడు ఆడు చచ్చిపోయాడు. ఎవరు? అర్థమవుతుందని చెప్పేది. ఎవరు చచ్చిపోయారు ఇప్పుడు చెప్పండి? పాండు మహారాజు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు తనకేమనిపించిందంటే ఆ భార్యకి, నా మూలానే నా భర్త చచ్చిపోయాడు, నేను అసలు ఉండే అనవసరం అని చెప్పి ఏం చేసిందంటే అతనితో పాటుగా సతీ సహగమనం చేసింది. ఏం చేసింది? తను కూడా ఆ మంటలలో చూడండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు ఇవన్నీ చదువుతా ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది కదా, నకులుడు సహదేవుడు అన్నటువంటి 2 ఉన్నారని కూడా సగం మంది తెలియదు పాండవులు. ఓన్లీ 3కి మాత్రమే ప్రయారిటీ వచ్చింది. దేనికి? ఎవరెవరికి? ధర్మరాజుకి, అర్జునుడికి, భీమునికి. వీళ్ళ 3కి ఎందుకు వచ్చిందంటే వాళ్ళమ్మ బతుకుంది అక్కడ. ఎవరు వాళ్ళమ్మ? కుంతి. ఆ 2 ఉన్నారు కదా, నకులుడు సహదేవుడు అన్న వాళ్ళు, వాళ్ళమ్మ బతికలేదు అక్కడ. అందుకని ఏం చేశారంటే ఆవిడ పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళు. అర్థమవుతుందమ్మా? కాబట్టి సతీ సహగమనం అనేది అలా వచ్చింది అని చెప్పి అందులో రాస్తే ఈ మనుషులు బలవంతంగాను బెదిరించి ఇట్లా తీసుకెళ్ళి ఆ మనిషిని చంపుతున్నప్పుడు విలియం కేరీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏం చేస్తే ఇది ఆపగలుగుతాం? ఇంకొక దురాచారం ఉంది మనకు భారతదేశంలో. దీన్ని దైవదాసి పద్ధతి అంటారు. దైవదాసి పద్ధతి అంటారు దీన్ని. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఆపేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఇంకా మనం నార్త్ సైడ్ వెళ్తే ఇట్లాంటి విధానాలన్నీ కూడా 1-2 విలేజ్లో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే దైవదాసి విధానం. ఒక అమ్మాయి ఎవరైనా చక్కగా అందంగా ఉంటే ఈ దరిద్రులందరూ కూడా ఆ అమ్మాయి మీద కన్నేసి ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని దేవుడికి అంకితం ఇస్తారు. దీన్ని దైవదాసి పద్ధతి అంటారు. దేవుడికి అంకితం ఇచ్చి ఈ పూజారులు ఇంకా లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయితో పాపం చేస్తూ ఉంటారు. ఇటువంటి దరిద్రపు ఆలోచనలన్నీ కూడా ప్రపంచంలో మీరు ఎట్టిపోయినా సరే కనిపిస్తాయి, ఒక ఇండియాలో తప్పిస్తే. ఇటువంటి దరిద్రపు దురాచారాలన్నింటినీ కూడా ప్రపంచం నలుమూలలకు ఎట్టిపోయినా సరే మీకు కనిపించవు, ఒక ఇండియాలో తప్పిస్తే. ఇవన్నీ చూసినప్పుడు విలియం కేరీ ఎంతగానో చెల్లించిపోయాడు. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద విద్యావేత్తలు అన్నవారు ఉన్నారు. అప్పటికే ఉన్నాడు ఎవరు? మన రామకృష్ణ గారు ఉన్నారు. ఎవరు రామకృష్ణ గారు అంటే రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఇంకా
సహచరులు అంటే ఆయన సహచరులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటికే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు, అక్కడ బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి దరిద్రమైనటువంటి దేశం రా ఇది అనుకొని ఏమి చేయాలి ఈ మనుషులకంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ మనుషులకి ఏమి లేదంటే మరి ముఖ్యంగా వారి గ్రంథాలు లేదంటే బైబిల్ గ్రంథం కానీ వారి గ్రంథాలు కానీ వారికి అర్థమయ్యే భాషలో లేవు. ఏమి లేవు? వారికి అర్థమయ్యే భాషలో లేదు. ఇప్పటికీ సగం మంది హిందువులకు తెలియదు. మొట్టమొదటిసారిగా రామాయణ మహాభారత గ్రంథాలని బెంగాలీ భాషలకు తర్జుమా చేసింది విలియం కేరీ. ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు సగం మందికి తెలియదు. సగం మంది ఏంటి 90% మందికి తెలియదు. బెంగాలీ భాషలో మొట్టమొదటిగా రామాయణ మహాభారతాలను తర్జుమా చేసి దాన్ని ప్రింట్ చేసిన వాడు ఎవరో ఒక క్రైస్తవుడు. ఎందుకు వేసాడో తెలుసా? అవి చదువుకోవాలి రా సామె, చదువుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది. మీకు అయ్యేమో సంస్కృతంలో ఉన్నాయి, మీరేమో బెంగాలీ భాష మాట్లాడుకుంటున్నారు. ఎవడైనా వేరే వాడు నాలంటోడు వచ్చి ఏది చెప్తే అది అంటున్నారు. అది దాన్ని ఏమన్నారు అంటే దురాచారాలు అన్నారు. ఆ దురాచారాల నుంచి మనుషుల్ని బయట పెట్టాలి అన్నటువంటి గొప్ప ఆలోచన. ఎందుకు ఇది ఎందుకు వచ్చింది మరి అంటే ఇతని యొక్క బేస్ ఏమిటంటే సర్వ సృష్టికి వెళ్ళి ఏమిటా వాక్యం? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నటువంటి ఈ యొక్క వాక్యం పట్టుకొని ఆయన ఎక్కడోడు ఆ దేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఎన్నో కష్టాలు పడ్డాడు. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ చూడండి, అంత కష్టాలు పడి ఈ దేశాన్ని ఉద్ధరిస్తా అసలు ఎవరికెళ్తారే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగుపడే ఉడికి ఈ దేశం బాగుపడితే బాగుండని పెద్ద అంత తేలిక వస్తుందనుకుంటున్నారా? అటువంటి మంచి మనసు. ఈ దేశం బాగుపడితే బాగుంటుంది. ఆయన అసలు ఇక్కడ ఎప్పుడు కూడా అటు పక్క ఎవరిని కూడా అవ్వలేదు, ఇక్కడే ఉండిపోయాడు. ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడు? సిరంపూర్లో సమాధి చేయబడ్డాడు. సిరంపూర్ ఎక్కడుంది? బెంగాల్ ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది సిరంపూర్. చూడండి ఏమిటి ఆయనకి ఇక్కడికి వచ్చి చేసిందంటే 48 భాషల్లో కనుగొనడంట. అసలు ఆయన ఏంటిది? బైబిల్ తర్జుమా చేద్దామని 48 భాషల్లో మొదలుపెట్టాడంట ఆయన. చూడండి ఎంత గొప్ప విషయం. ఆయన చెప్తాడు ఒక మాట, దేవుడి కోసం దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా మనం ఏం చేస్తాం? పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చేయమంటే మాత్రం ఇంతంత చేస్తాం. మనం దేవుడి కోసం చేయండి ఇంతంత చేస్తాం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్, డూ ద గ్రేట్ థింగ్స్ ఫర్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి నువ్వు పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చేసేవి కూడా ఎట్లా ఉండాలి? చిన్ని చేయటానికి లేదు. ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర సుఖమైనటువంటి ఆరోగ్యం లేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. అయినప్పటికీ 48 భాషలో మొట్టమొదటిగా మరాఠీ భాషలో డిక్షనరీ చేసింది ఆయనే. మొట్టమొదటిగా మరాఠీ భాషలోకి ఆ భాషలో మాటలకి అర్థాలు ఏంటో కూడా లేదు జనాలకు సరిగా. అటువంటి సమయాల్లో కూడా మరాఠీ భాషలో మొట్టమొదటిగా డిక్షనరీ చేశాడంట. డిక్షనరీ అంటే ఏ పదానికి ఏమర్థం వస్తుందో చెప్పేటువంటిది. బెంగాలీ భాషలో డిక్షనరీ చేశాడు మొట్టమొదటిసారిగా. అప్పటికి ఒకనొక పత్రిక రన్ చేశారు కానీ సరిగ్గా రన్ అవ్వలేదంట. విలియం కేరీ ఆయన ప్రెస్లో వేయించాడంట. మొట్టమొదటిగా న్యూస్ పేపర్ వేయించింది ఆయనేనంట. ఆయన ప్రెస్లో చేశారంట. ఏం ప్రెస్లో? దీన్ని బైబిల్ మిషన్ ప్రెస్ అన్నారు అప్పట్లో. ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రెస్ యొక్క అధికారి ఎవరు? విలియం కేరీ గారు. ఆ దానిలో వీక్లీ 2 times వాళ్ళు దినపత్రికలు వేసేవాళ్ళు అంట. చూడండి ఎంత గొప్ప విషయాలు తెలుసా ఇవి. మనం చూసేదానికి చాలా వినేదానికి ఆలోచించుకునేదానికి చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ ఏమీ లేనటువంటి మనిషి. నేను చూసినప్పుడు కూడా అతని దగ్గరికి వచ్చి రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఆ సినిమాలో చూపిస్తారు కదా, బహుశా మన ఇద్దరికి కూడా చాలా విషయాల్లో పొత్తు కుదరకపోవచ్చు అంటాడు. అనగానే ఇతడు అంటాడు, ఎంతవరకు కుదిరితే అంతవరకే మాట్లాడుకుందాం అంటాడు. అటువంటి తగ్గింపుతాను మామూలుగా రాదు. అప్పటికే అతడు పెద్ద ప్రొఫెసర్, ఇక్కడ భాషా పండితుడు నిలుచుకున్నాడు. అయినప్పటికీ ఏం మాట్లాడుతున్నాడంటే ఎన్నిలో కుదిరితే అంతలోనే మాట్లాడుకుందాం అంటాడు. ఆయన
ఇదేమిటి అంటే ఆయన అంటాడు కదా, ఇది దేవుడు నాకు కట్టించినటువంటి కాలేజీ, ఇది గొప్ప బైబిల్ కాలేజీగా టర్న్ అవుతుంది అంటే ఆయన అంటాడు, ఆహా దేవుడు కట్టించాడా, నేను ఇంకా బెంగాలీ కూలోళ్ళు కట్టారేమో అనుకుంటున్నానే అని చెలోక్తి ఇస్తాడు. చెలోక్తులు అంటే అయినప్పటికీ కూడా అక్కడ చెల్లించింది లేదు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ గవర్నర్కి ఒక లెటర్ రాశాడంట. ఎవరు? విలియం కేరీ గారు. బాబు, ఈ ప్రాంతాల్లో మేము ఎంత చేసినప్పటికీ ఈ రాజా రామ్మోహన్ రాయ్ అంటోళ్ళు వాళ్ళు సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా ఈ సతీసాగమనం అన్నదాన్ని మేము అరికట్టలేము. ఎందుకనంటే త్రూ ద గవర్నమెంట్, ప్రభుత్వం తరపు నుంచి ఒక ఉత్తర్వు వస్తే కానీ ఇది ఆగదు. అటువంటి స్టేజ్కి ఇది వెళ్ళిపోయింది అన్నప్పుడు అప్పుడు ఆ గవర్నర్ దాన్ని ఆమోద ముద్ర వేసి వెంటనే వారికి లెటర్ పంపించారంట. దేవుని సతీసాగమనం అనేది ఇంకా ఇప్పుడు ఆయన చేస్తే అది నేరం కింద పరిగణించండి అని చెప్పినప్పుడు వెంటనే అతడు అంటాడు కదా, ఉండు రేపు పొద్దునే అర్థంలే ప్రింట్ అంటే అతడు అంటాడు, ఇప్పటికిప్పుడు నేను దీన్ని వేయాలి. ఇప్పటికిప్పుడు వేయకపోతే రేపు పొద్దుడికైనా సరే ఎవడో ఒకడు అయిపోతాడు. కాబట్టి అంత జాగ్రత్తగా, అంత పర్ఫెక్ట్గా ప్రభు యొక్క పరిచయం పట్టుకున్నాడు. ఇట్లాగా ఒకటే మాట, భూదిగంతాలకు వెళ్ళాలి, దేవుడి గురించి నేను చెప్పాలి, ప్రభుని గురించి చెప్పాలి. మరి ప్రభు గురించి ఏం చెప్పాడయ్యా? మరి నువ్వు ఇన్ని మాటలు చెప్పావు, దగ్గర 15 నిమిషాల నుంచి చెప్తున్నావు, ఇందులో ప్రభు మాట చెప్పాడని చెప్పలేదే. అసలు ప్రభు మాట చెప్పింది ఏంటంటే అసలు యొక్క జీవితమే ఏంటది? ప్రభు మాటలు చెప్పటం, లేదంటే ప్రభువుని పరిచయం చేయటం అంటే ఇట్లా నుంచొని బోధన చేయటం కాదు అని ఎన్నోసార్లు నేను చెప్తున్నాను మీకు. ఇట్లా నుంచొని బోధన చేయటం ఎంత మాత్రం కూడా కాదు. ప్రభు యొక్క పరిచర్య చేస్తాం అని చెప్పుకునే ప్రతి ఓడు కూడా 2 మాటలు ప్రభు గురించి చెప్పి నేను గొప్ప పరిచర్య చేస్తాను అనుకుంటున్నారు. కానీ కాదు. పరిచర్య అంటే ఏమిటి? పరిచర్య అంటే అర్థం ఏంటమ్మా? మామూలుగా పని, అంతేనా? పని చేయాలి. ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలా? మామూలు నేను చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటాయి ఈ క్వశ్చన్. పరిచర్య ఎవడికి చేయాలి అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము దేవునికి సేవకులు అని చెప్పుకుంటున్నారు. కానీ అంత పెద్ద దేవుడు, అంత గొప్పవాడైనటువంటి దేవుడే మనుషులకు సేవ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఈ మాటలని, ఈ పద్ధతుల్ని అవలంబించుకున్నాడు. ఎవరంటే విలియం కేరీ గారు. చూడండి ఎంత చక్కగా ఆయనకు జీవితం శుభ్రంగా 72 సంవత్సరాలు ఆయన బ్రతికాడు శుభ్రంగా. చివరిగా ఆ సిరంపూర్లో ఆయన అక్కడే సమాధి చేశారు. ఎందుకొని ఈ యొక్క మాటలు మీకు చెప్తున్నారంటే, మరి ముఖ్యంగా మనిషి అన్నవాడు దురాచారాల నుంచి దూరంగా ఉండాలి. నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పాను, మరలా మీకు ఒకసారి గుర్తు చేసి నేను ముగింపు తీసుకోవడం. నేను ఒక దగ్గర పనిచేస్తున్నా, కేరళ షేర్ అన్న చారిటబుల్ ట్రస్ట్లో పనిచేస్తుంటే అలా నన్ను దేనికో కానీ ఒక చిన్న కుర్రోడు అలా వస్తుంటే నడుచుకుంటా ఒక 10 మంది ఫారినర్స్ నన్ను అడిగారు, బాబురావు, వాళ్ళు కొంచెం వెరైటీగా మాట్లాడతారు కదా, మన ప్రొనౌన్సియేషన్ రాదు, బాబురావు ఈ థ్రెడ్ ఏమిటని అడిగారు. ఆడి మొలతాడు చూపించి నాకు, థ్రెడ్ ఏంటన్నారు. నేను చెప్పా, అది ట్రెడిషనల్ అండి, మాకు కంపల్సరీ అది కట్టుకోవాలి అని. కట్టుకోపోతే ఏమైంది అన్నారు. ఎందుకు కట్టుకుంటారు అసలు అన్నారు. ఒక 10 మంది ఉంటారు, వాళ్ళంతా నాతో డిస్కషన్ చేస్తున్నారు ఈ మాట. ఇది ఎందుకు కట్టుకుంటారంటే నేను చెప్పాను, అది కట్టుకోవాలంటండి మా ట్రెడిషన్, అది దాన్ని మొలతాడు అంటారు, అది కట్టుకోకపోతే ఇక్కడ వాళ్ళు మగోడని కాదు అర్థం అని. ఆయన కూడా అడిగాడు, నువ్వు చదువుకున్నావా అన్నాడు. అంటే చదివానండి. ఎన్నో క్లాస్ చదివావు? ఎక్కడి వరకు చదివావు అంటే 10th స్టాండర్డ్ వరకు చదివాను. 10th స్టాండర్డ్ వరకు చదివితే ఇంకా నీకు ఇది అర్థం కాలేదా? ఇప్పుడు నా దగ్గర మొలతాలు లేదు, మా 10 మంది ఉన్నాం ఇక్కడ, 10 మంది మగవాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరి దగ్గర మొలతాలు లేదు, అయితే మేము 10 మంది మగవాళ్ళం కాదా బాబురావు అన్నాడు. అర్థమవుతుందండి? మేము 10 మంది ఉన్నాము, 10 మంది మగవాళ్ళం కాదా అని ఒక మాట నన్ను ఎంత కదిలిచ్చిందంటే, వాళ్ళ ముందే నా మొలతాడు అట్లా తీసి తిరిగి చదవబడేసింది. మీకు చాలా నవ్వుగా అనిపించవచ్చేమో కానీ ఇట్లాంటి విషయాలు ఏమిటి మనం ప్రభు యొక్క వాక్యం నుంచి నేర్చుకునేది? ఇన్ని చేస్తా, ఇన్ని మాటలంటా, చివరికి వచ్చేటప్పటికి వాస్తా అని చెప్పి ఇటు తిరుగుతాం. చూడండి, అవన్నీ కూడా దురాచారాలే. ఆ దురాచారాల నుంచి బయటపడేసేదే దేవుని యొక్క వాక్యం. దేవుడి యొక్క వాక్యం ఎందుకని ప్రింట్ చేశారనుకుంటున్నారు?
దురాచారాల నుంచి దూరం చేయడానికి దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం అనుగ్రహించును. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం అనుగ్రహించును. యేసు రక్తము క్రయధనమగును. నీవు ఆయన స్వాస్యమోదు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపము నుండి తడుగుచున్నది. చూడండి, ఆ దురాచారాల నుంచి దేవుడు మనల్ని దూరపరిచాడు. ఇంకా మనోళ్ళు ఇంకా కూడా ఇన్ని మాటలు వింటున్నా, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి దురాచారాలు మనకి భయభర్త వచ్చేసింది. ఇంకా భయభర్త అంటే పుట్టుకతోనే దురాచారాల్లో పడుతున్నాడు. చూడండి, పుట్టినటువంటి పిల్లవాడికి ఏం తెలుస్తుందండి? ఆడికి ఒక నల్లతాడు తీసుకొచ్చి కాలు గాడతాడు తీసుకొచ్చి. ఏమిటంటే దిష్టి. బాబోయ్, ఏమిడికి? పుట్టిన పిల్లవాడికి దిష్టి తగులుద్దా? అసలు దిష్టి అంటే ఏమిటి? ఆడికి ఒక ఏంటో నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను కదా, చక్కగా బొట్టు పెడతారు, అవి చేస్తారు, ఇంకోటి ఏదో ముక్కు మీద రాజు పెడతారు. ఇదేంటమ్మా దిష్టి చుక్క అంటారు. అంత దురాచారాలు ఎటువంటి అంటే చిన్నపిల్లలు ఉగ్గుపాల నుంచి మనం ఎక్కించేస్తున్నాం వాళ్ళకి. ఇంకేం మారుతారు వాళ్ళు? రేపు పొద్దున పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రభు తెలుసుకోమంటే ఏం తెలుసుకుంటారు? ఏం తెలుసుకుంటారంటే అది కూడా చెప్పి ముగిస్తారు. ప్రభు అనగానే వాళ్ళకి గుర్తు వచ్చేది ఏంటంటే కొబ్బరి నూనె సీసాలు, కచ్చీపులు, వాటర్ బాటిల్. అంతకు మించి భక్తి వాళ్ళకి మీరు నేర్పించలేరు, నేను కూడా నేర్పించలేను. ప్రభు యొక్క ముందు మనం చేయగలిగింది ఏంటి? ఏం చేయాలంటే దురాచారాల నుంచి దూరంగా ఉంచాలి. ఒకడు అంటాడు ఇంటి ముందు, అదే ఇంటి ముందు నన్ను ఒక సేవకుడు అడిగాడు, మా అబ్బాయికి ఒంట్లో బాగట్లేదండి, నాకు మా అబ్బాయికి ఒంట్లో బాగట్లేదు బ్రదర్ అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది బ్రదర్, దాని మూలాన ఏమన్నా అంటావా అంటే, చూడండి ఎటువంటి దురాచారాలు ఉంటున్నాడు మనిషి. చెట్టు ఏం చేసిందండి? చెట్టు వల్ల ఉపయోగమే కానీ. ఇంకోటి అంటాడు ఇంటి దగ్గర మునక్కాయ చెట్టు పెట్టుకున్నాం, ఇది కొట్టేసి అంటాడు ఒకడు వచ్చి. చూడండి ఎంత దురాచారాలంటే ఉగ్గుపాల నుంచి మనం పోసేస్తున్నాం పిల్లలకి. ఇప్పుడు తింటున్నటువంటి 10 మంది అయినా 5గురైనా సరే, 2 సరే వంట పట్టించుకునేటువంటి ఏమిటయ్యి? దురాచారాల నుంచి దూరంగా ఉంచండి పిల్లలు. చెప్పమాకండి ఇప్పుడు కూడా. ఏది అమ్మో నువ్వు అటు వెళ్తే అదయిద్దంట, ఇదయిద్దంట, మొంటాలు కట్టుకోకపోతే ఏదో అవుద్దంట. ఆడిగా తెలియదు అసలు పిల్లలకి. నువ్వు కట్టుకోకుండా ఉంచు, అలా ఉంటాడు శుభ్రంగా, హ్యాపీగా బ్రతుకుతాడు. నువ్వు నేర్పిస్తా ఉంటారు పొద్దున ఆడపిల్లలు కూడా ఆడదే నేర్పిస్తాడు. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఉంటా. మళ్ళీ ఫోన్లు మాత్రం 10,000 రూపాయలు తక్కువ ఫోన్ ఇప్పుడు వాడట్లా. అయినప్పటికీ దురాచారాలు. ఎంత దురాచారాలండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు ఇవ్వబడింది ఎందుకంటే దురాచారాల నుంచి దూరం చేయటానికి. ప్రభు వాళ్ళకు లోకంలో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనకేదో భక్తి నేర్పించేదానికి కాదు. మనం అనుకుంటాం కదా ఆయన భక్తి నేర్పించేదానికి వచ్చాడు. అప్పటికే ఇశ్రాయేలీలో చాలా భక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, బాబు మీరు ఇది చేస్తున్నారు, అది తప్పు, దేవుడు అలా చెప్పలేదు, ఇలా చెప్పాడు అని చక్కటి వివరణ ఇచ్చాడు. కాబట్టి వింటున్నటువంటి మనం ఏం చేసుకోవాలంటే ఈ దురాచారాలను దూరంగా పెట్టండి. ఇది కొంచెం కష్టమైనటువంటి పనులే, కానీ ఆచరణలోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఈ మంచి సమయం నాకు ఇచ్చాడు దేవుడు, సద్వినియోగపరుచుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సోదరులు ఒక స్వరము పాడి ప్రభుని మహిమపరుచుకుంటాం. నేను ఇప్పుడు పాట పాడతా.